హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్. ఈరోజు వీడియోలో మీకెంతో ఉపయోగపడేటువంటి సిలబస్కు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన సిలబస్ని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఎవరైతే యూజీ చదువుతున్నారో, యూజీ చదివే వాళ్ళ కోసం ఈ యొక్క సిలబస్ మరి ఏముంది, ఏమైనా మార్పులు జరిగాయా అనేటువంటి చూద్దాం. 2nd, 4th, 6th సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ మొత్తం కూడా మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా చూడడం, మన సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయి అనేటువంటి చూద్దాం. ఆల్రెడీ మీరందరూ కూడా 1st, 3rd, 5th సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకుంటున్నాను. కొద్దిమంది ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా కొద్దిమంది ఎవరైతే రాస్తున్నారో ఇంకా బాగా రాయండి, రైట్. సో నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ 2nd, 4th, 6th సెమిస్టర్కు సంబంధించినటువంటి సిలబస్తో మనం సిద్ధంగా ఉండడము, రైట్. సో మరి సిలబస్ను కాకతీయ యూనివర్సిటీలో ఏమైనా మార్పులు చేసిందా అనేటువంటిది మనం డైరెక్ట్గా కాకతీయ యూనివర్సిటీలోకి వెళ్ళి ఒకసారి మనం డౌన్లోడ్ చేసి చూద్దాం. ఏ రకంగా డౌన్లోడ్ చేయాలి, ఎలా చేయాలి మొత్తం కూడా వీడియోలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఎంతో మోటివేషన్ అవుతుంది. సో లైక్ చేశారనుకుంటున్నాను. సో ముందుగా మీరు గూగుల్ని ఓపెన్ చేయండి. సో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు కాకతీయ యూనివర్సిటీ సిలబస్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసి మీరు ఎంటర్ బటన్ నొక్కగానే సో ఆటోమేటిక్గా మీకు కాకతీయ యూనివర్సిటీ వెబ్సైట్లోకి మనము రీడైరెక్ట్ కావడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకు కాకతీయ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ కాకతీయ యూనివర్సిటీ కోర్సెస్ అండ్ సిలబస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనము ఆ యొక్క కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి లింక్స్, ఏదైతే సిలబస్కు సంబంధించిన లింక్ ఉందో అందులోకి మనం వెళ్ళడం జరుగుతుంది. ఈ మొత్తం కూడా నేను కంప్యూటర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాస్తవానికి ఈ వీడియోని. సో బట్ మీరు మొబైల్లో చేసినా కూడా సేమ్ ఇదే రకంగా ప్రాసెస్ను ఫాలో కావాలి. సింపుల్గా గూగుల్ ఓపెన్ చేయాలి, కాకతీయ యూనివర్సిటీ సిలబస్ అని టైప్ చేయగానే ఈ రకంగా మనకు కోర్సెస్ అండ్ సిలబస్ అని చెప్పేసి ఒక విండో కనిపిస్తుంది. ఇక్కడ మనము యూజీ ప్రోగ్రామ్ CBCS 1920 ఆన్వర్డ్స్ అని చెప్పేసి ఉంది. సో మనం చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ CBCS సిలబస్ చదువుతున్నాం కాబట్టి సో దానిపైన మీరు క్లిక్ చేయాలి. దాంతోపాటుగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పీజీకి సంబంధించింది కావచ్చు, ఇంజనీరింగ్కి సంబంధించింది కావచ్చు, లా కోర్సెస్, ఇలా అనేక రకాల కోర్సెస్ సంబంధించిన సిలబస్ అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మోడల్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా వెళ్ళి ఒకసారి మీరు చూసుకోండి. సో ఇప్పుడు నేను సిలబస్ గురించి డిస్కస్ చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క సిలబస్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నేను నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ రకరకాల సిలబస్లు మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఎలా అంటే మీకు ఒకసారి చూడండి, మీరు సిలబస్ పైన అంటే ఇందాక ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనం ఈ యొక్క సైట్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ 22-23 అకాడమిక్ ఇయర్, 21-22, 2021, 1920 అని అకాడమిక్ ఇయర్స్ కనిపిస్తుంటాయి. సో డైరెక్ట్గా మీరు 1920లోకి వెళ్ళండి. 2019-20 అకాడమిక్ ఇయర్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిపోయి మీరు ఏదైతే గ్రూప్లో ఉన్నారో, మీరు అంటే ఉదాహరణకు BSc అయితే BSc, BA అయితే BA, BCom అయితే BA, ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళు దీనిపైన మీరు ఒకసారి క్లిక్ చేయండి. సో ఉదాహరణకు ఇక్కడ BSc పైన క్లిక్ చేస్తున్నాను. చేయగానే ఇక్కడ మనకు మొత్తం కూడా కనిపిస్తుంది ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ సెమిస్టర్లో ఏ సెమిస్టర్కి సంబంధించినటువంటి అన్నీ కనిపిస్తుంది. ఇక్కడ ఓవరాల్గా 6th సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ అనేటువంటిది ఉండడం జరిగింది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి సెమిస్టర్ 6 తీసుకుంటున్నాను. 6th సెమిస్టర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేటువంటి కనుక చూస్తే ఇక్కడ అన్ని కూడా సబ్జెక్ట్స్ మనం డిస్ప్లే కావడం జరుగుతుంది. సో BScలో రకరకాల గ్రూప్స్ ఉంటాయి, అంటే MPC, MPCS, BJDC ఇలా గ్రూప్స్ ఉంటాయి కాబట్టి మీకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ అందరికీ కూడా BSc వాళ్ళందరూ కూడా కామన్గా ఒక సబ్జెక్టు పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్ అని చెప్పేసి ఉంది. సో ఇది కామన్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. 6th సెమిస్టర్ BSc చదివే వాళ్ళకు, అట్లా BCom, BA చదివే వాళ్ళకు వేరుగా సబ్జెక్ట్ మారుతుంది అక్కడ. సో ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్కు ఎదురుగానే ఒక PDF ఫైల్ మీకు ఇక్కడ అనిపిస్తుంది. సో ఉదాహరణకి ఇక్కడ నేను కంప్యూటర్ సైన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. కంప్యూటర్ సైన్స్ పై క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి PDF ఫైల్ అనేటువంటిది ఇక్కడ మనకు లోడ్ డిస్ప్లే కావడం జరుగుతుంది. సేమ్ ఇదే రకంగా మీరు మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సిలబస్ని మీరు చూసుకోవచ్చు. సో ఈ రకంగా సింపుల్గా మనము కాకతీయ వెబ్సైట్లోకి డైరెక్ట్గా వెళ్ళి, అంటే ఇంకెక్కడో ఇక్కడో చూసి కన్ఫ్యూజ్ కావడం కన్నా డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి మనకి ఏ సిలబస్ ఉంది, ఎలా ఉంది అనేటువంటి డీటెయిల్గా మనం చూసుకొని మనం ఆ యొక్క సబ్జెక్ట్స్ని
థరోల్గా మనం అంటే మంచిగా మనం ప్రిపేర్ అయ్యి పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఎవరైతే ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్స్ కంప్లీట్ చేశారో మీరు సెకండ్, ఫోర్త్, సిక్స్త్ కోసం సిద్ధంగా ఉండండి. ఇక సిలబస్ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఏ సబ్జెక్ట్ ఉన్నాయనేటువంటిది ఇప్పటి నుంచి మీకు ఒక ఐడియా కనుక వస్తే మీరు ఈజీగా పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కనుక చూసి ఇక్కడ వెబ్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంది మనకు కంప్యూటర్ సైన్స్ వాళ్ళ కోసము. సో అదే రకంగా ప్రతి గ్రూప్కు సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటిది మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో మీరు ఏ సబ్జెక్ట్ అయితే కావాలనుకుంటారో ఆ సబ్జెక్ట్ పైన మీరు క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. ఈ రకంగా బీఎస్సీ వాళ్ళది సేమ్ మనము బీకామ్ వాళ్ళది స్టూడెంట్స్ కావచ్చు, బీఏ స్టూడెంట్స్ కావచ్చు, అదే రకంగా మనం కాస్త కిందికి వెళ్తే బీకామ్ కంప్యూటర్ స్టూడెంట్స్ కావచ్చు. ఇలాగా అన్ని సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. ప్రతిదీ కూడా పీడిఎఫ్ ఫైల్లో ఉంటుంది. మీరు పీడిఎఫ్ ఫైల్ పైన క్లిక్ చేసి చేయగానే ఆటోమేటిక్గా మీకు మీ యొక్క సబ్జెక్ట్స్ అనేవి డిస్ప్లే కాడుతుంది. ఇక్కడ నేను 6th సెమిస్టర్కు సంబంధించినటువంటి దీనిపైన పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా బీకామ్ కంప్యూటర్కి సంబంధించిన 6th సెమిస్టర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇందులోంచి మీరు చదివే కాలేజీలో ఏవైతే సబ్జెక్ట్స్ మీకు ఎంచుకున్నారో ఆ సబ్జెక్ట్స్ని చూసుకొని వాటిని మనం సిలబస్ ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి వీలైతే మనం నెట్లో కూడా సెర్చ్ చేసుకొని మనం నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది జెన్యూనికా, ఇది ఫైనల్ మనకు యూనివర్సిటీ ఇచ్చిన సిలబస్ కాబట్టి మనం ఈజీగా ఇక్కడ నుంచి చూసేసుకొని ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది ప్రతిదీ మనం నెట్లో టైప్ చేయగానే మనకు ఈజీగా తెలిసిపోద్ది. మనం అంటే ఎవరి హెల్ప్ లేకుండా కూడా మనం ఈజీగా మన యొక్క సబ్జెక్ట్స్ మనం సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని అయినా మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సిలబస్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో క్లిక్ చేసినా కూడా డైరెక్ట్ మీరు యొక్క వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. తర్వాత ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్ను జాయిన్ కండి ప్రతి ఒక్కరు కూడా. సో మీకు ఎన్నో అప్డేట్స్, ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ అక్కడ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది అందరికంటే ముందుగా. సో తర్వాత నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్టివ్ మోటివేషన్ ఉంటుంది. నాకు మరెన్నో వీడియోలు చేయడానికి ఒక మోటివేషన్ దొరుకుతుంది. ఛానల్లో మొదటిసారి కనుక వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేశారా? థ్యాంక్ యూ వెరీ మచ్.